హర్షిత్ని నేను డే 1 నుంచి చూసి ఎంత బాగా చేస్తున్నాడు ఈ పిల్లోడు అని మురిసిపోయేదాన్ని, ఎంత న్యాచురల్ గా చేసేస్తున్నాడు అని మురిసిపోయేదాన్ని. హర్షిత్ మామూలు ఇలా కనపడుతున్నాడు, ఎంచు ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజ్ ని ఓవర్కమ్ అవ్వడానికి హీరోకి కష్టాలు ఉంటే ఆ కష్టాలని అధిగమిస్తాడని తెలుసు. బాగా తెలిసిన ఇలాంటి ఒక కథని కథనంతో నడిపించాడు మా శ్రీకాంత్. ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. అద్భుతమైనటువంటి పవర్ ఏదన్నా ఉంటే రియాక్షన్స్ ఎంత సహజంగా ఉన్నాయో. చండి ఇతను ఎక్కడో ఆలోచిస్తానే ఉన్నాడు అనమాట. ఎన్నేళ్లు పట్టిందో ఈ ప్రాజెక్ట్ కింద, ఎన్నేళ్ల నుంచి ఈ కథని కలగా మోసుకుంటూ తిరుగుతున్నాడో ఈయన తెలియదు కానీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఏ అడుగడుగున ముందుకు తీసుకువెళ్ళడం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. అండ్ శ్రీకాంత్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ యూ హావ్ అచీవ్డ్ దట్. అతని ప్రతి ఎమోషన్ కి ఒక ఎలివేషన్, ఒక యూ హ్యావ్ డన్ అన్ ఎమోషనల్ జాబ్. యూ హ్యావ్ గివెన్ ప్రాణం పోస్తాం అంటారు చూసారా, అలాగా మీరు ప్రాణం పోస్తారు. నిజంగా ఊపిరి ఊదారు, ప్రతి ఎమోషన్ ని మేము ఫీల్ అయ్యేలాగా చేశారు ఈశ్వర్. అండ్ ఫస్ట్ సినిమా అంటే నమ్మనంత అద్భుతంగా చేశారు. ఎవరు 4-5 సినిమాలు చేసేసిన వాళ్ళు చేసినంత అంత బ్యూటీగా అనిపించింది ప్రతి దానిలోనూ. సో దట్ ఈస్ నంబర్ 1. పూర్వ క్యారెక్టర్ల అనుభవాన్ని మేము తీసుకొస్తాం సెట్కి. ఆ జానర్ నుంచి నాలాంటి వాళ్ళు బ్రేక్ అయ్యి అలా నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఉపయోగపడింది శ్రీకాంత్ మ్యాడ్నెస్, హిస్ దీవానాపన్. నాకు ఆయనలో చాలా బాగా నచ్చేది ఏమిటంటే చాలా కష్టపడతారు. సో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు. ఎమోషన్లో లీనమయ్యేటువంటి తత్వం కానీ చాలా బాగా కుదిరాయి. ఎవ్రీథింగ్ వాజ్ న్యాచురల్. ఎరకాటంలో మమ్మల్ని పడేసి అదే సహజం అయితే కెమెరా ఎలా కదులుతుందో దానికి తగ్గట్టుగా మన బాడీ కదలడానికి కూడా లేనప్పుడు ఆ కొట్టుకోవడమే మ్యాజిక్ యూ డన్, డిడ్ అ గుడ్ జాబ్. ఒక అమ్మాయిని ఇష్టపడితే ఏ రకంగా ఇష్టపడాలి, ఎంత తీవ్రమైన ఒక కాంక్ష ఉంటుంది ఆ వయసులో. అయితే ఆ కాంక్ష నెగటివిటీ వైపు వెళ్లకుండా ఎట్లాగైనా నా సొత్తు చేసుకోవాలి అనుకోకుండా ఎంత గొప్పగా, ఎంత అండర్ ప్లే చేసి నాకే దక్కాలి అనేటువంటి ఒక కసి ఉన్నా కూడా నాకు మాత్రమే కావాలి అనే దానిలో ఓనర్షిప్ కాదు, ఐ డిజర్వ్ యూ అనబడేటువంటి ఒక ఛాలెంజ్ని ఆయన ఇవ్వడం ఏంటో, నువ్వు తీసుకోవడం ఏంటో. దిస్ బాయ్ హెస్ డన్ మ్యాజిక్ అండ్ యూ హెవ్ డన్ అన్ అమేజింగ్. సెంటిమెంట్ మీద డ్రైవ్ చేయాలనుకోలేదు, మున్నానే కరెక్ట్, మున్నాకున్న కోపం కరెక్ట్. ఆ చివరి వరకు దట్ షాట్ వాజ్ సో బ్రిలియంట్. సైలెన్స్లో నటించడం ఏం చేశారండి, ఏం చేశారండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గించాలో ఇట్ వాజ్ ది బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. ఆడపిల్లని ఎట్లా ప్రేమించాలో తెలుసుకోండి.